సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తే ఇందాక ఆయన మాట్లాడింది, అప్పులు తెచ్చి మగాడం అంటాం ఏంటి? అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బట్టలు నొక్కాను ఒకటి ఏం నువ్వు అప్పులు తెచ్చి బట్టలు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బట్టలు నొక్కు, అప్పుడు కదా నీ సలాం అంటావు, నీకు అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టారన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి? కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇతను అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతం. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం. బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచర వర్గానికి ఏంటంటే, బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాను, కొంచెం భరించండి నేను చెప్పే మాటలు. టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళకి చెప్తాను. అంటే నేను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి, అందరూ వైసీపీ అని చెప్పను కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకించి చెప్తున్నారు, మీరు నన్ను తిట్టినా ఇలాంటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటాం. సో నేను ఒక్కడి నుంచుంటాను. 2014లో ఒక్కడే నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు. ఏం ఉందని చెప్తాను, సరే చూద్దాం ఎన్నికలకి కాదు. అంటే నేనేంటంటే, నేను బ్రాడ్గా స్టేట్ కోసం చాలా బలమైన వ్యూహం పెట్టాం, ఓట్లు చెల్లకుండా. నాయకులుగా పోటీ చేయటం వేరు, గెలవడం వేరు. నేను గెలవడం అనేది ఈసారి ప్రమాణంగా తీసుకున్నాను. 18 లక్షల ఓట్లు వచ్చినాయి, మన తక్కువ ఓట్లు కాదు. 2009లో మనకి 18 సీట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోలేకపోయాం ఆ రోజున. నేను 2 చోట్ల ఓడిపోయి, ఉన్న ఎమ్మెల్యే పారిపోయి, మరి 10 సంవత్సరాల పార్టీ నిలబెట్టున్నాం. సో ఓట్లు రావటం పోవడం ఇష్యూ కాదు. ఒక భావంతో, ఒక బలమైన భావంతో లక్షలాది మందిని కట్టిపడేయటం, అది పొలిటికల్ పార్టీ. అది టెంట్ల కింద కూర్చుంటావా, చెట్టు కింద కూర్చుంటావా, గుడారాలు వేసుకొని కూర్చుంటావా, నువ్వెక్కడ నుంచుంటే అదే పార్టీ ఆఫీసు, నువ్వెక్కడ నుంచుంటే అదే రాజకీయం. నువ్వు నడిస్తే రాజకీయం, మాట్లాడితే రాజకీయం. దానికి బిల్డింగ్లకి సంబంధం లేదు. ఆ రోజున అందరూ పార్టీ నడపలేము సార్ చెప్పి అందరూ పారిపోయారు, వైసీపీకి వెళ్ళిపోయారు. ఆ రోజున అందరూ, కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. మరి నేను 2 చోట్ల ఓడిపోయి నేను నడుపుతున్నాను అంటే, నేను ఆ రోజు దెబ్బకి నేను నిర్ణయించుకుంది ఏంటంటే, ఏది ఏమైనా కానీ నేను పార్టీని కదలనివ్వను, ఇక్కడ ఉంచుతాను. ఇది మాటల్లో చెప్పడం చాలా తేలిక. ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుందో మీకు చెప్పలేదు కదా, భీమవరంలో ఓడిపోతే ఎలా ఉంటుందో మీకు చెప్పలేదు కదా. నేను ముఖ్యంగా 2 చోట్ల పోటీ చేయాలని నేను అనుకోలేదు. నేను ముందు గాజువాకో ఇంకోటి ఏదో అనుకున్నాను, కానీ అందరూ సన్నిహితులు మిత్రులు అందరూ వచ్చి నీకు అండగా నిలబడతావు, నువ్వు రా, నువ్వు ఇక్కడ పొడి చేద్దామంటే వచ్చాను. పాపం వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఇప్పుడు నన్ను ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు లేరు ఇప్పుడు పార్టీలో, కనీసం రాజకీయాల్లో కూడా లేరు. అంటే నేనేం నమ్ముతాను, నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతాను, మాటకి ప్రాణాలు పోతాయి, ఎగిరిపోతాయి, ఎవడు ఉండడం. అలాగే ఈ రోజున అందరూ బెట్టింగ్లు కడతా ఉన్నారు.
ఈ అలయన్స్ ఇన్ని సీట్లు సాధిస్తుంది, వైసీపీకి 50 నుంచి 60 వస్తుంది, బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయి, నేను వింటా ఉన్నాను. ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపోవాలి. జనసేన పారిపోలా, ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం, నెడితే తిరగబడ్డాం. ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు, నువ్వు ఒంటరి వాడివా? సావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ, నువ్వు ఒంటరి వాడు. మాట్లాడితే సిద్ధం 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 సావు కొట్టేస్తున్నాడే. అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పడా కాదని మనం నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నా, నాకు అందరు చెప్పారు, సార్ ఆయన సిద్ధం పోస్టర్లు పెట్టేస్తారు సార్, మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే, అప్పుడు నేను సినిమాలో కూడా చేయను ఇలాంటి పంచడేలో ఊరికన్నా. అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు? యుద్ధం, గుర్తుపెట్టుకో. అట్లా నాకు ఎలా ఉంటుందంటే, నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడతాను. అది చాలా సిల్లీగా ఉంటుంది నాకు. త్రివిక్రమ్ గారు మన భీమవరం వాస్తవ్యంలో నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు అత్తారింటి దారిలో, సింహం గెడ్డం గీసుకుంటుంది, నేను గెడ్డం మర్చిపోయాను, సింహం గెడ్డం గీసుకుని నేను గీసుకున్నాను అంతే తేడా. నేను చెప్పాను సార్, నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్, నేను చెప్పలేను ఈ డైలాగులు. ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమన్నాడు. కామెడీగా అయితే పర్లేదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని. అలా కాకుండా నేను సింహం లాంటి గట్టిగా సింహం లాంటి జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను. అవన్నీ అడవిలో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు, మన మనుషులు సమాజంలో ఉంటాం. సినిమాల కోసం ఏదో సరదాగా పంచడానికి వేస్తాం, కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడను. నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా. నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా. నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకు వస్తే నేను నోటితో మాట్లాడను, నడిచి చూపిస్తా. నడిచి చూపిస్తాం. ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేయమని చెప్పాను అందరినీ. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను, నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున. ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి, ఈ అలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో 3వ వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచున్న చోట్ల ఓటు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. అలాగే 3వ వంతు మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో వచ్చే 29లో రాబోతుంది.
అది మీరు మహిళా నాయకులు కూడా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే అది మీకు కూడా అది బంగారు దారి ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులందరికీ, ఆడపడుచులందరికీ, మహిళా నాయకురాలందరికీ, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన శ్రీ రత్నం గారికి, మరి సతీమణి ఉమాదేవి గారికి, అలాగే మన మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేదిక పైన ఉన్న మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. యాక్చువల్లీ ఇది వెంటనే నేను వెళ్ళిపోవాలి ఇవన్నీ కాదు, కానీ నాకు ఒక్కడనే అయిపోయాను. 2019లో అప్పుడు నాయకత్వాన్ని లాగా నాకు ఎవరు 10 మంది 20 మంది నాయకులు లేరు. లక్షల మంది నన్నే మాట్లాడాలనుకుంటారు. నేను చంద్రబాబు గారిని పెట్టి చంద్రబాబు గారు కాదండి నాకు నీతోనే మాట్లాడాలంటారు. కార్యకర్త నుంచి నాయకుల దాకా లక్షలాది మంది నాతో మాట్లాడాలని టైం సరిపోవట్లేదు. అందుకని ఆ కష్టాలకి నేను అటు ఇటు తిరుగుతున్నాను. అందుకే మొన్న నుంచి రావాలని ఏం లేదు, భీమవరం తిరగాలి, భీమవరంకి రావాలి అన్నీ ఉన్నాయి. కానీ ఏం వేసినా కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండాలంటే దాని మీద చేసిన కసరత్తు కొంతకాలం నన్ను భీమవరానికి దూరం పెట్టింది అంతే. అలాగే ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు కూడా మన వాళ్ళు ఇబ్బంది పెడతారేమో వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒక్కటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా, ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తుంచుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం, మేము మర్చిపోం. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేని, భీమవరం కదా ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని. ఎదురదు ఒక్కళ్ళమే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు. ఇంతమంది కలిసి, ముగ్గురు కలిసి ఏం చేయగలరు? మనం ఒక్కళ్ళం బ్యారికేడ్లని తన్నుకుంటా ముందుకెళ్ళాం. 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళేం చేయలేదు. ఇప్పుడేం చేస్తారు? వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది, దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనం గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జై జనసేన, జై హింద్.